కష్టపడి ఏదో మామూలు ఇంట్లో ఫోన్ ఉంది కదా అని పెట్టేసుకుంటాం. అది లక్ అండి. అది వచ్చే అదృష్టం ఉంటేనే వస్తుంది, అందరికీ రాదు. అందుకని మన కష్టం ఏదో మనం పట్టడం బెటరు. వీటి మీద ఆశలు పెట్టుకోకూడదు. ఏదో టైంపాస్ కనుక్కుంటమే, ఫోన్లో వీడియో తీసుకుంటున్నట్టు అనుకోవాలండి. అంతే తప్ప ఏదో వచ్చేస్తుంది అనకూడదు. నిజంగా 3000 అవర్స్ అవి పూర్తి అయిన వాళ్ళు చాలా గ్రేట్ అండి. చాలా కష్టపడి ఉంటారు, మామూలుగా కాదు. అలా అని వాళ్ళని అనట్లేదండి. పాపం వాళ్ళు సాధించిన వాళ్ళని అనకూడదు. వాళ్ళు ఎంత సాధించారో చూడండి. మరి 3000 అవర్స్ పూర్తి చేసుకున్నారంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మనం రాని వాళ్ళం కూడా ఫీల్ అవ్వకూడదండి. మనం అన్నీ రావాలంటే ఎలా వస్తాయి? ఏదో టైం పాస్ చేసుకున్నాం అనుకోవాలంతే. అయితే డబ్బులు ఏది ఇన్వెస్ట్ చేయకూడదండి. ఇప్పుడు మా ఇంట్లో బాగా తిడుతున్నారు నన్ను అయితే. ఏమిటది వదిలేసి హాయిగా ఎంజాయ్ చేయక లైఫ్. ఇప్పుడు మా అమ్మాయి ఫంక్షన్కి వెడితే ఆ వీడియోలు అవి తీసుకోవడం బదులు హాయిగా ఫంక్షన్ ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆ వీడియోలు తీయటం ఎందుకు అంటున్నారండి. చూసారా? మనం ఒక కెమెరామన్లా చచ్చినట్టు తీసుకుంటేనండి, లేతే ఉండదు. మనకు తీసే కెమెరాని పెట్టడానికి మనకే డబ్బులు లేవు, మళ్ళీ మన కెమెరామెన్ కూడా ఎందుకండి? ఏదో కథ ఆ ప్యాషన్ వల్ల అలా చేస్తున్నానులేండి. ఏదో ఆ ప్యాషన్ ఉండబట్టి అది కంటిన్యూ అవుతుంది. అది అంతే. ఎవరి గురించి అనుకోకూడదు. మనం మన ప్యాషన్కి మనం చేసామనుకోవాలి అంతే. ఏమంటారండి? ఇంకా వాళ్ళు 3000 అవర్స్ పూర్తి చేసుకొని వాళ్ళు మానిటైజేషన్కి వెళ్ళారంటే చాలా గ్రేట్. ఉద్యోగంలా ఫీల్ అయ్యి చేశారు వాళ్ళకి అవుతుందండి అంతే. ఏదో టైంపాస్కి మనం ఏదో ఒక వీడియో పెట్టామంటే అయిపోదు, మామూలు విషయం కాదు. ఓకేనండి, బాయ్ అండి. ఎంత 24 minutes అయింది. 24 minutes. ఇంకా మొన్నటిదాకా హోప్స్ అనిపించండి, ఇప్పుడు అయిపోతుంది. నాకేం చేయబుద్ధిగా, ఏం చేస్తాము ఏంటి. ప్రత్యేకంగా డబ్బులు పెట్టేసాను, ఎందుకంటే ఆ డబ్బులు దాచుకోవడం బెటరు. ఏదో యూట్యూబ్లో వచ్చిన వంటలు ఏమన్నా చూసుకుని ఎంజాయ్ చేయటం బెటరు. ఓకేనండి, బాయ్ అండి. ఓకే, హైలైట్ అయిపోయిందా? షార్ట్ ఇది హైలైట్ చేస్తున్నా. ఏం విసుకుపుట్టి ఏం మాట్లాడలేక ఏదేదో మాట్లాడేసానండి. ఓకే, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఎవరో ఉన్నారు, కామెంట్ పెట్టట్లా. కామెంట్ పెట్టండి సిస్టర్. మీ ఉద్దేశంలో ఏంటి? యూట్యూబ్ కంటిన్యూ చేయొచ్చు అంటారా లేదా? సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చారండి. సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ చూసేవాళ్ళు కాదు, జస్ట్ షార్ట్స్ అప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళే. జస్ట్ ఆ చాట్ బాగుండి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు. మన వీడియోలు అయితే అందరూ చూడరు, వాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి. అందరూ క్రియేటర్స్ వీడియోలు చూడటం కూడా కుదరదండి. ఏదో లైక్ కొడతాం, ఒక్కొక్క వీడియో చూడగలం. చాలా అవర్స్ పూర్తి అవ్వాలంటే ఎంతమంది చూడాలి? నెలకి కనీసం 400 అవర్స్ అన్నా చూస్తే అయితే, కనీసం 500 అవర్స్ అయితే కనీసం 200 అవర్స్ అన్నా ఉండాలి. అంటే కంటిన్యూగా 200 అవర్స్ ఉంటే కానీ 12 ఏళ్ళు 3000 అవర్స్ అవ్వాలంటే మాట్లా 4 ఉండాలి. 12 నెలకి 300 అవర్స్ అన్నా ఉండాలండి. వర్కింగ్ అవర్స్ 300 అవర్స్ కంటిన్యూ అవ్వాలి. మనకి ఇప్పుడు 100 అవర్స్ అవ్వటమే కష్టం అవుతుంది. ఇంకెలా పూర్తి అంటే రోజు మన ఒక 10 మంది అన్నా చూడాలి. మన వీడియోస్ 10 మంది చూడాలండి. 10 మంది చూస్తే అప్పుడు ఒక గంట లైవ్ అన్నా చూస్తే, ఇంకో 10-15 మంది బయట చూసినా 10 పావు గంటలైనా అట్లా రోజుకి 4 గంటలు ఎవరో ఒకళ్ళు 10 మంది చూడాలి. చూస్తే 400 అవర్స్ అవుతాయి. నెలకి 400 అవర్స్ పూర్తి అయిపోవాలి. ఇట్లా అదనమాట.
అట్లా ఎలాగవుతుందండి?